ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మిడిల్ ఈస్ట్ దేశాలపై ఇరాన్ దాడులతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. చమురు ఎగుమతులు కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా ఒక బ్యారెల్ ధర $70 ఉంటే ఇప్పుడు అది $80లకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఈ యుద్ధం ఇంకా ఒక 2-3 వారాలు కొనసాగితే కనుక ఖచ్చితంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటే పరిస్థితి ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. చమురు ధరలు కనుక పెరిగిపోతే, చమురు ఆగిపోతే కనుక మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు మీద ఆధారపడిన దేశాలన్నీ కూడా ఆర్థికంగానూ అటు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి దేశం కూడా చమురు మీద ఆధారపడి పనిచేసే కంట్రీనే. అలాగే రష్యా నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయకూడదనేది ఇంతకుముందు అమెరికా విధించినటువంటి ఆంక్షల రూపంలో ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ రావడం లేదు, గ్యాస్ రావడం లేదు, లేకపోతే డీజిల్ రావడం లేదు. ఇటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఏవైతే ఆయిల్ సప్లై చేస్తున్నాయో, ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయో, ఆయిల్ని సరఫరా చేస్తున్నాయో అవి కూడా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మొదట్లో ఇరాన్ అమెరికా సైనిక దళాల మీద, అమెరికా సైనిక స్థావరాల మీద యుద్ధం చేస్తూ వచ్చినటువంటి ఇరాన్ తన స్ట్రాటజీని మార్చి తాజాగా ప్రపంచ దేశాలన్నీ కూడా తనలాగానే తను పడుతున్న ఇబ్బందిని గుర్తించాలంటూ, అలాగే తన బాధ ప్రపంచ దేశాలకు అర్థం అవ్వాలి, వాళ్ళు కూడా అనుభవించాలనే ఒక విధానంతో కూడా మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాలని టార్గెట్ చేస్తూ మొదట అమెరికా స్థావరాలు లేకపోతే అమెరికా సైనిక ప్రాంతాలను టార్గెట్ చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు ఆయిల్ స్థావరాలను, ఆయిల్ సరఫరా చేసే కంపెనీల మీద, ఆయిల్ రిఫైనరీస్ కంపెనీస్ మీద తన గురిని పెట్టింది. ఎక్కడెక్కడైతే ఆయిల్ వెలికి తీసి సరఫరా చేస్తున్నారో గల్ఫ్ దేశాలు ఆర్థికంగా బలపడి ఆయిల్ మీదే ఆధారపడి రన్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ఆయిల్ రిఫైనరీస్ కంపెనీస్ని కనుక నాశనం చేస్తే, ఆయిల్, డీజిల్, గ్యాస్ ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నాయో, సరఫరా చేస్తున్నాయో ఇతర దేశాలకు, ఆ ప్రాంతాలన్నింటినీ కనుక నాశనం చేస్తే ఆర్థికంగాను ఈ గల్ఫ్ దేశాలని కాకుండా శత్రు దేశాలని కూడా దెబ్బ కొట్టిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ సరఫరా నిలిచిపోతే కనుక ఏ రకమైన పరిస్థితి ఉంటుందో ఇరాన్కి బాగా తెలుసు. ఎందుకంటే ఇరాన్ ఆయిల్ ప్రపంచ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ సరఫరా చేయకుండా విధించిన ఆంక్షల నేపథ్యంలో దొంగచాటుగా కూడా ఒకానొక స్టేజ్లో ఆయిల్ని అమ్ముకున్న పరిస్థితికి ఇరాన్ చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే తమ దేశం పరిస్థితి ఎలా ఉంది, తమ దేశం ఎన్ని కష్టాలు అనుభవించింది అనేది ప్రపంచ దేశాలకు తెలియాలి. అలాగే ఏ నెగోషియేషన్ చేయడానికి కానీ, ఏ చర్చలు రావడానికి కానీ ఇరాన్ ముందుకు రావడం లేదు. మేము యుద్ధం చేసే తీరుతాం, యుద్ధం గెలిచే తీరుతాము. అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, గల్ఫ్ దేశాలు ఏవైతే అమెరికాకు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయో వాటిని ఆర్థికంగానే కాదు అన్ని రకాలుగా కూడా నాశనం చేసే వరకు నిద్రపోయే పరిస్థితి లేదంటూ కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పుడు ఆస్తులు, భవనాలు, షాపింగ్ మాల్స్ ఏవైతే ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయో, మొన్నటి వరకు స్థావరాలు, సైనిక స్థావరాలు, ఆ తర్వాత ఆయిల్ ప్రొడ్యూస్ చేసే స్థావరాలు, ఇప్పుడు ఇంకొంచెం ముందుకు అడుగు వేసి పెద్ద పెద్ద సిటీస్లోను, ఎయిర్పోర్ట్స్లోను, దుబాయ్ ఎయిర్పోర్టు వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్, మనందరికీ తెలిసిందే ఎంత బిజీగా ఉంటుందో. అలాంటి ఎయిర్పోర్ట్స్ కూడా క్లోజ్ అయిపోయి దాదాపు 1000 విమానాల దాకా రద్దయిన పరిస్థితి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళే వారి భయంగాను, గుప్పిట్లో అక్కడ ప్రాణాలు అరచేతులు పట్టుకొని బతుకుతూ కూడా ఎప్పుడెప్పుడు ఆ దేశాల నుంచి ప్రాణాలతో బయటపడదామా అన్న ప్రజలు, అక్కడ లోకల్ కానివ్వండి, లేకపోతే అక్కడికి టూరిజం పేరుతో వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి, మొత్తానికి గల్ఫ్ దేశాలను వణికిస్తూ ఇరాన్ విధ్వంసం సృష్టిస్తోంది. తన టార్గెట్ ఒకటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఈ గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికాకు, అటు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం మానేయాలి. ఇక మన దేశ పరిస్థితికి వస్తే ఎంతవరకు ఈ డీజిల్, ఆయిల్, గ్యాస్ ఇంతకుముందే తెలిసింది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఈ ప్రాంతం నుండా వచ్చే ఆయిల్, ఇరాన్ మీదుగా వచ్చేటువంటి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలమార్గం ఏదైతే ఉందో పూర్తిగా మూసేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ షిప్స్ను కూడా ఇరాన్ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ముఖ్యంగా యూకే, అలాగే యుఎస్, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇతర దేశాలకు వెళ్ళే ఆయిల్ షిప్స్ని నాశనం చేసేసింది. ఇక ఆయిల్ సప్లై ఆగిపోయింది. దాదాపు 50% ఆఫ్ ఆయిల్ ఈ జల మార్గం గుండానే మన ఇండియాకే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్తోంది. అలాగే 60% ఎల్ఎన్జి, అలాగే గ్యాస్ మొత్తం కూడా ఈ మార్గం గుండానే పూర్తిగా ఈ జలసంధిని మూసివేయడంతోనూ ప్రపంచం స్తంభించిపోయింది. ఇప్పుడు ఆయిల్ సరఫరా, అలాగే ఆయిల్ని తీసుకునే పరిస్థితి లేదు. మన దేశాన్ని విషయానికి వస్తే 70 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయనేది కేంద్రం చెప్తున్నమాట. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం 3-4 వారాల పాటు ఇంకా ఎక్కువ సమయం ఇరాన్తో మా యుద్ధం కొనసాగుతూనే ఉంటుందంటూ ప్రకటించిన సంగతి తెలిసింది. నిజంగా ఇంకొక నెల రోజులో లేకపోతే కనుక ఒక 100 డేస్ కనుక యుద్ధం జరిగితే మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆయిల్ పూర్తిగా కనుక ఆగిపోయి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కనుక పరిస్థితి చక్కబడపోతే కనుక, ఇదే యుద్ధం కొనసాగితే కనుక
ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్, ఆయిల్, అలాగే డీజిల్ ఆగిపోతుంది. ఇక యుద్ధం కొనసాగితే కనుక అటు బంగారం ధరలు కూడా భారీగా ఆకాశాన్ని అంటాయి. నిత్యావసర వస్తువులు పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇతర దేశాలు కూడా రోజు రోజుకి ఆర్థికంగాను కుంగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం తను అనుకున్న పంతం నెరవేర్చుకునే వరకు యుద్ధం ఆపే పరిస్థితి లేదు. చూడాలి. ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మూకుమ్మడి దాడులతో ఇటు గల్ఫ్ దేశాలు కూడా భారీగా నష్టపోతున్న పరిస్థితి.